అధ్యక్ష కేటీఆర్ గారు మీరు ప్రశ్న అడిగితేనే మీకు అవకాశం ఇస్తాం, లేదు మీరు జవాబులు మొత్తం డిస్కషన్లోకి వస్తా అంటే వద్దు. క్వశ్చన్ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష, తమరి ద్వారా సుమారు ఒక 22-23 మంది ఈ పేదోళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, పాల్వాయి హరీష్ గారు, దానం నాగేంద్ర గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సంజన్న, పాయల శంకర్ గారు, రామ్దాస్ నాయక్ గారు, వంశీ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వివేకానందన్న, సామేలన్న, రాజ్ ఠాకర్ గారు, యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న, కౌశిక్ రెడ్డి గారు, ఎంఐఎం సోదరులు మొయినుద్దీన్ గారు, నాగరాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఆదినారాయణ గారు, విజయరామారావు గారు, ఈ గౌరవ సభ్యులందరూ అనేక అంశాలు, ఇళ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రధానంగా క్వశ్చన్ ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన 2 బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలతో మొదలెట్టి తదుపరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా అనేక ప్రశ్నలు అడగటం జరిగింది అధ్యక్ష. నాకు గుర్తున్నంత వరకు, నేను నోట్ చేసుకున్నంత వరకు గౌరవ సభ్యులందరికీ ఈ సభలో లేని రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ కూడా అర్థమయ్యే విధంగా స్పష్టంగా కొన్ని విషయాలను మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఇక్కడ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు అధ్యక్ష. ఈ ఇళ్ల అంశానికి వచ్చినప్పుడు, ఒకటి, రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించిన అంశం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు, ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి మనసులో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు ఇందాక నేను చెప్పినట్లు సుమారు 2 లక్షల పైచిలకు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఇందాక కేటీఆర్ గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను 1,00,000 ఇళ్లు హైదరాబాదు GHMC పరిధిలో కట్టాము అన్నది. దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో సుమారు 70,861 ఇళ్లు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్లో అన్ని డోర్లు, స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు పిల్లర్స్తో కానీ, స్లాబ్ లేసిలు కానీ వివిధ స్థాయిలో, ఇందాక మిత్రులు అడిగినట్లు వివిధ స్థాయిల్లో 21,000 ఇళ్లు అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో భాగమే కంటోన్మెంట్ కానీ, జూబ్లీ హిల్స్లో కొన్ని కానీ, వివిధ ప్రాంతాల్లో ఇందాక వివేకన్న కూడా చెప్పారు. గౌరవ సభ్యులు సీనన్న అడిగినట్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకైనా మీరు 2 BHKకి పెట్టారా అని వారు ప్రశ్నించినందుకు నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ GHMC పరిధిలోని
ఈ 26,000 ఇళ్ళు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేషజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరిధిలో సుమారు 92,000 ఇళ్లు, అందుట్లో 62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో ఈ బెనిఫిషరీని సెలక్షన్ చేసిన దాంట్లో కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాలి. ఏదైతే ఎలక్షన్కి ముందు మొన్న 2023 ఎలక్షన్కి ముందు కొద్ది నెలల ముందు ఈ 2BHK ఇళ్ళని లాటరీ సిస్టము ఇతరత్రో వాళ్ళు ఫైనలైజేషన్ చేశారు అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్ళు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్ళు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీన్ని నేను అనేది కొల్లూరు ప్రాంతం కానీ, అది సంగారెడ్డి జిల్లా కానీ, ఇటు మేడ్చల్ జిల్లా కానీ, ఇటు రంగారెడ్డి జిల్లా కానీ, ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2BHK నాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచిలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఇందాక వివేక్ గారు కూడా చెప్పారు. ప్రధానమైన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎప్పుడో తరతరాల నుంచి ఇదే పట్టణంలో నివసిస్తూ పొట్టకూటి కోసం వారు ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గడిచిన ఒక నెల రోజులలో 3 సార్లు ఉన్నతాధికారులు, ఈ 4 కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి గారు, స్థానిక మంత్రి గారు ముఖ్యులతో 3 పర్యాయాలు రివ్యూ చేశాను అధ్యక్ష. ఏవైతే ఈ 2BHKలు కంప్లీట్ అయి మౌలిక వసతులతో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, అదే రకంగా ఆ మౌలిక వసతులకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, కంప్లీట్ అయిన వాటిని ఫైనలైజేషన్ బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి, బెనిఫిషరీని ఫైనల్ చేసిన ఎంతమంది ఉండటం లేదని లిస్టు తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 12,000, 12,500 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ని ఫైనల్ చేశారో వారందరికీ కూడా 2 months లో మీరు మీ ఇళ్లలో వచ్చి నివసించకపోతే నెక్స్ట్ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్దని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీంట్లో 6,500 మంది స్పందించారు అధ్యక్ష ఇప్పటి వరకు. ఆ స్పందించిన దాంట్లో సుమారు 4,000 మంది మాకు దూర ప్రాంతం ఉండటం వల్ల మా ఇంటికి మేము నివసించే మీరు ఇచ్చిన ఇంటికి మాకు నిత్యము పనుండే మా పనులు చేసే ప్రాంతానికి దూరము